సో ఇంత ఈ అద్భుతమైన ఈ షోని ఒక అద్భుతమైన పాటతో మొదలెట్టాలి. అండ్ ఆ పాట గురించి, ఆ గోదావరి శాశ్వతం, ఈ రాజమహేంద్రవరం శాశ్వతం, ఈ రెండు ఉన్నంత కాలం ఆరుద్ర గారు రాసిన ఈ పాట శాశ్వతం. ఇది రాజమహేంద్రకి సిగ్నేచర్ ట్యూన్ లాంటిది. ఆరుద్ర గారి రచన, చెల్లపిల్ల సత్యం గారి స్వరకల్పన, గాన గాంధర్వుడు బాలు గారి గానం, ఈ త్రివేణి సంగమనం. ఆరుద్ర గారు రాసింది పాట అంటే నిజంగా అంత స్పెషల్ గా ఉంటుంది. ఈ రోజు ఇక్కడ ఓపెనింగ్ గా ఆ పాటే రావాలి. అబ్సల్యూట్లీ. అండ్ ఆ పాట పాడాలంటే ఇందాక సిగ్నేచర్ ట్యూన్ గురించి అంటున్నా కదా, నీకు తెలిసి చిరంజీవి గారి లాగా సిగ్నేచర్ ట్యూన్ అంటే వాయిస్ లోను బాడీ లాంగ్వేజ్ లోను ఆ సిగ్నేచర్ ట్యూన్ ఉన్న వ్యక్తి ఎవరు? ఇంకెవరు ద వన్ అండ్ ది ఓన్లీ మల్లికార్జున్ గారు. ఓకే, సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. వేదంల ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి. తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు, రాజరాజ నరేంద్రులు కాకతీయులు. తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు, గజపతులు నరపతులు ఏలిన ఊరు. ఆ కథలన్నీ నినదించి గౌతమి హోరు. వేదంలా ఘోషించి గోదావరి, అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి. ఆది కవిత నన్నయ్య రాసనిచ్చట, శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట. ఆది కవిత నన్నయ్య రాసనిచ్చట, శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట. కవి సార్వభౌములకిది ఆలవాలము, కవి సార్వభౌములకిది ఆలవాలము. నవ కవితలు వికసించే నందనవనము. వేదంల ఘోషించి గోదావరి, అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి. దిట్టమైన శిల్పాల దేవళాలు, కథల చిత్రాంగి కనక మేడలు. దిట్టమైన శిల్పాల దేవళాలు, కట్టు కథల చిత్రాంగి కనక మేడలు. కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు, కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు. వీరేశలింగమొకడు మిగిలెను చాలు. వేదముల ఘోషించి గోదావరి, అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. వేదంగా ఘోషించి గోదావరి, అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి.
వేదంలా ఘోషించి గోదావరి అమరధామములా శోభిల్లి రాజమహేంద్రి. ధన్యోస్మి. థ్యాంక్ యూ వెరీ మచ్.